కూర్చోండి. ఐటమ్స్ కూడా అన్ని అదిరిపోయినట్టున్నాయి. ఆకలి దంచేస్తుంది, త్వరగా వడ్డించండి. ఏంటిది? పేషెంట్ డైట్ తీసుకొచ్చి నా ముందు పెట్టారు. ఇది పేషెంట్ డైట్ కాదు, మీ డైట్. ఇక నుంచి మీరు ఇలాంటి ఫుడ్సే తినాలి. వై? పైగా ఇది కార్తీక మాసం కూడా కాదే. అయ్యో బావగారు, మీ జీవితం బుగ్గిపాలు అయిపోయింది. ఇక నుంచి మీకు ప్రతిరోజు కార్తీక మాసమే. ఎందుకు? మా అక్కని పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఇక నుంచి మీరు నాన్ వెజ్ తినకూడదు, వెజిటేరియన్ గా మారాలి. ఎందుకంటే ఝాన్సీ అక్క నాన్ వెజ్ తినదు. ఝాన్సీ, నేను పప్పుచారు అన్నం తింటాను, కాకపోతే అందులో చికెన్ ఫ్రై వేసుకొని తింటాను. చికెన్ ఫ్రై కంటే అప్పడాలు చాలా బాగుంటాయి, వేసుకొని తినండి. పాపం బావగారిని చూస్తుంటే జాలేస్తుంది అక్క. అవును సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది సార్. ఏమండి, నా కోసం మీరు నాన్ వెజ్ మానేయలేరా? అంటే ఇలా ఉన్నట్టుండి సడన్ గా నాన్ వెజ్ మానేయమంటే కష్టమేమో ఝాన్సీ. ప్లీజ్ గౌతమ్ గారు, నా కోసం నాన్ వెజ్ తినకుండా ఉండలేరా? ఈ దొండకాయ ఫ్రై ఎంత బాగుంటుందో తెలుసా? ఈ పప్పులో ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి, అమృతం అమృతంలా ఉంటుంది. స్వర్గం పక్కన కూర్చున్నట్టు ఉంటుంది తెలుసా? తినండి. ఎలా ఉంది? నిజంగా స్వర్గం పక్కన స్వర్గంలోనే ఉన్నట్టుంది. రాణి, చూసారా బాబుగారు, మా ఆయన చికెన్ ఫ్రైలో తన ప్రేమని కలిపి తినిపించారు. మరి మీ ప్రేమని ఝాన్సీ అక్కకి తినిపించరా? ఎందుకు తినిపించను? ఈ రోజు ఇక్కడే ఉండొచ్చు కదక్క. సార్ బర్త్డే కూడా నైట్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా. అమ్మో కుదరదు రాణి, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వే చూసావు కదా ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో. అర్జెంటుగా వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు వస్తాంలే. సరే రాణి. శ్రీధర్ బాయ్. బాయ్ మేడం. బాయ్ సార్. బాయ్. ఓకే బాయ్. బాయ్. బాయ్ సార్. అయ్యో సార్కి విషయం చెప్పడం మర్చిపోయానే.
రేపు సార్ దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్దాం. నేరుగా ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పగలమా? అక్కడ శ్రీమాన్ సోమేశ్వరరావు గారు ఉంటారు. మనల్ని చూస్తే ఊరుకుంటారా? గొడవ గొడవ చేస్తారు. మర్చిపోయావా మన పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు మనల్ని ఎంతలా అవమానించారు? నిజమేనండి, కానీ ఆయన కోసం గౌతమ్ గారిని దూరం చేసుకుంటామా? ఈ రోజు మనం ఇలా ఉండడానికి కారణం ఝాన్సీ అక్క, గౌతమ్ సరే. టామ్ గాడి మనుషుల నుండి మనల్ని సేవ్ చేసి మన పెళ్లి చేశారు. మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను రాణి. విషెస్ చెప్పడానికి వెళ్దామండి. ఒకవేళ అక్కడ సోమేశ్వరరావు గారు అడ్డుపడితే బయట నుంచే గౌతమ్ సార్కి విషెస్ చెప్పి వచ్చేద్దాం. సరే, అలాగే చేద్దాం. పద. పేరు దీపక్ సార్, 17 ఇయర్స్ ఉంటాయి. తన ఫోటో కూడా మీకు సెండ్ చేశాను, ఒకసారి చూడండి ప్లీజ్ సార్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా కొడుకుని కనిపెట్టి మాకు అప్పచెప్పండి సార్. ఓకే సార్, అమౌంట్ ఎంతైనా పర్లేదు సార్. నా కొడుకుని మాత్రం త్వరగా వెతికి పెట్టండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నావురా? ఎందుకురా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నావు? రే, త్వరగా పిలిచి. రే, ఎంతసేపు రా, త్వరగా కానివ్వరా. రెడీ చేస్తున్నా కదా, ఎందుకంత కంగారు? పిచ్చికి పోతుందిరా. పిలిచేసావా? ఇది కూడా పిలిచే. ఈ ఏరియాలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. డ్రగ్స్ అమ్మేవాళ్ళు స్టూడెంట్స్ కి డ్రగ్స్ ఇక్కడే సప్లై చేస్తుంటారు. మొత్తం వెతుకుదాం, ఇక్కడ ఏమైనా దాచారేమో తెలుస్తుంది. రేయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? రే రే, పోలీసులు రా, పరిగెత్తు. రేయ్ రేయ్, ఆగండి. మీకే చెప్తుంది, ఆగండి. రేయ్ ఆగండి రా. నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి ఎస్ఐ గారు. హలో, ఏంటి సార్ మాట్లాడట్లేదు? అలిగాను, బొంగమూతి పెట్టాను. ఎందుకు? మధ్యాహ్నం రాని వాళ్ళ ఇంట్లో కొట్టావు కదా. కలహంలోనే సరసం ఉంటుందని ఏదో డైలాగ్ చెప్పారు. అయినా అప్పుడు కొడితే ఇప్పుడు నొప్పి పెట్టిందా? గట్టిగా తగిలిందా? కోర్టులో బల్లగుద్ది వాదించే చెయ్యి కొడితే తగలదా మరి? సారీ గౌతమ్ గారు, ఏదో ఫ్లోలో అలా కొట్టేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ 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 సారీ. నేనేమి నీతో సారీ చెప్పించుకోవడానికి ఫోన్ చేయలేదు. చూడండి గౌతమ్ గారు, ఇదే ఛాన్స్ అన్నట్టు మళ్ళీ టెర్రస్ పైకి రమ్మని చెప్పకండి. నేను అస్సలు రాను. నేను అందుకు కాదు ఫోన్ చేసింది. అయినా నాకిప్పుడు అంత మూడ్ లేదు. మరెందుకు చేశారు?
నిద్ర రావట్లేదా? కాదు, నిన్ను నిద్రపోవద్దని చెప్పడానికి చేశాను. అదేంటి, ఎందుకు నిద్రపోవద్దు? నాకు నిద్ర వస్తుంది. ఏయ్, ఏంటి అలా అంటావు? నీకు చెప్పాను కదా, నాకు ఫస్ట్ విషెస్ నువ్వే చెప్పాలని. మర్చిపోయావా? మర్చిపోయే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తున్నారుగా. ఆ, మళ్ళీ చెప్తున్నాను, నువ్వే నన్ను ఫస్ట్ విష్ చేయాలి. ఆ, సరే. సరే అంటే కాదు, నేనిప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను. నువ్వే డైరెక్ట్గా ఈ బర్త్డే బాయ్ రూమ్కి వచ్చి విష్ చేయాలి. అర్థం అవుతుందా? అయ్యో గౌతమ్ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఆ టైంలో మీ రూమ్కి రావడం నా వల్ల కాదు, నేను రాను. ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? నువ్వు ఏం చెప్పినా నేను వినను. నువ్వు వస్తున్నావు, విష్ చేస్తున్నావు, అంతే అంతే అంతే. హలో గౌతమ్ గారు, ఇప్పుడు ఆ రూమ్లోకి ఎలా వెళ్ళాలి భగవంతుడా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను విష్ చేయలేను అనుకుంటున్నారా? గౌతమ్ గారు, మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. ఒక్కసారి మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. మీకు ఫస్ట్ విషెస్ చెప్పేది నేనే. రెడీగా ఉండండి, వస్తున్నా. వెరీ గుడ్. మా సెక్యూరిటీ లాగే ఇతను కూడా దర్జాగా నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇలాగే ఉండాలి.
స్టడీ. మందులో అన్ని నీళ్లు కలుపుకున్నా కూడా అయినా దాహం వేస్తుంది. ఏంటో ఈ మాయ రోగం ఎవడికే అర్థం కాదు. ఎంత పెద్ద సోమేశ్వరరావు ఇంట్లో తాగడానికి ఒక చుక్క మంచినీళ్ళు కూడా లేవా? ఛ! సరే. ఎక్కడ మంచినీళ్ళు దొరికినాయి. ఏది వాటరో ఏది క్వార్టరో తెలియట్లేదు. వాటరే. స్టడీ స్టడీ చంద్రమోహన్ స్టడీ. ఎస్ఐ గారు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఈ రోజు నా బర్త్డే. నేను నీ లవర్ని. మరి నాకు గిఫ్ట్ ఏమి ఇవ్వవా? తీసుకోండి. అరే తీసుకోండి. ఇది కాదు, ఒక హగ్, ఒక కిస్సో ఇస్తే ఈ బర్త్డే అన్ని బర్త్డేస్ కంటే స్పెషల్గా ఉంటుంది. ఇలాంటివన్నీ మన పెళ్ళయ్యాక అడగండి. ఇప్పుడు నోవే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇది చాలా డేంజరస్ టైం. ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్తున్నాను. ప్లీజ్ Bye, ఝాన్సీ, bye, bye, ప్లీజ్ bye. Good night, ప్లీజ్. good night, good night. ప్లీజ్ ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. దొంగతనానికి వచ్చి ఎలా సిగ్గుపడతావేంట్రా? ఒకసారి మొహం చూపించు. చూపించురా. చంద్రమోహన్ గారేంటి నిద్రపోకుండా నైట్ డ్యూటీ చేస్తున్నారు? చెప్పరా. ముఖం అయినా చూపించురా. రై అరే రై ఎక్కడికి పారిపోతావురా? రై అగో గుండె ఆపరేషన్ చేయాల్సిన తల్లి గాని ఎల్కేజీ చదువుతున్న తమ్ముడు గాని ఉన్నాడా? దొంగతనానికి వచ్చావు. రే దొంగతనం చేయడం నేరం అని నీకు తెలియదారా? అరే సెక్షన్ ఫుల్ ప్లస్ క్వార్టర్ ప్రకారం నిన్ను ఎరక్కుమ్ముడు కొమ్మాలరా. రై చూపించరా. నీ మొహం చూపించు. రై నీ రోజు నిన్ను వదిలేదులేదురా. చూపించు మొహం. రై మొహం చూపించరా. రై ఏంటండి ఏమైంది? ఇంట్లో ఎంత మంది ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నాడు, అయినా సరే ఇంట్లో దొంగలు పడ్డారు. అసలు ఏం జరుగుతుంది? ఇంట్లో ఏం జరిగినా చూసుకునేవాడిని నేను ఉన్నాననే కదా మీరంతా మూసుకుదని పడుకున్నారు. చెప్పండి చెప్పండి. రైతనా ఎవరో చూడు. ఎవరంటే దొంగ? మనవరాలా నువ్వా? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అంటే
ఈ రోజు గౌతమ్ సార్ బర్త్డే కదా, ఫస్ట్ విషెస్ నేనే చెప్పాలని. నీళ్లు బంగారంగాను కాబోయే భర్తకి బర్త్డే విషయం చెప్పడానికి వచ్చావా? బాగుంది, భలే ఉంది. చూసారా, ఇది ప్రేమంటే. మన గౌతమ్ కోసం ఇంత రాత్రి వేళ భయపడకుండా ధైర్యంగా ఇంటికొచ్చింది బర్త్డే విషయం చెప్పడానికి. ఒరే ధనా, ఇంకా చూస్తావేంట్రా? పాపం అమ్మ ఎంత కష్టపడి వచ్చింది. వెళ్ళి గౌతమ్ లేపు తీసుకురా, కేక్ కట్ చేద్దాం. అరే అరే, నేను చెప్తుంటే వినరంటే. నేను ఈ దొంగను వదిలిపెట్టను. జాగ్రత్త. రేయ్, పడిపోతారు. దొంగ కాదురా, అమ్మాయి. ఓ, నేను పట్టుకుంది ఆడ దొంగనా? అయినా సరే, ఆడైనా మగైనా దొంగ దొంగ. ఏమండి? కటకటాల్లోకి నెట్టాలి గాని ఈ కేక్ కటింగ్ ఏంటి నానా? నువ్వేమైనా తాగేస్తున్నావా? గౌతమ్, నానా, రా ఎక్కడికి నానా? రారా చెప్తాను. లే, రా, పద. నేను కాదురా, తప్ప తాగింది నువ్వు. తాగి అడివి నక్కలాగా అరుస్తున్నావు. నోరు మూసుకుని ఉండు. న్యాయం మాట్లాడే వాడి నోరు నొక్కేస్తారా? ఇదెక్కడ న్యాయం మిస్టర్ సోమేశ్వరరావు? రేయ్ పద్మ, నాకు బీపీ రాకముందే వాడిని సైలెంట్ గా ఉండమని చెప్పు. నీకు బీపీ వస్తే మీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ ఏపీ వణుకుద్ది. పద్మ, వాడిని తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టు. రండి. అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని న్యాయాన్ని పొడుకోబెట్టేద్దాం అనుకుంటున్నారా? నో, న్యాయం కోసం నా ప్రాణాలైనా ఇస్తా. వాడు అలాగే వాగుతుంటాడు. రే ధనా, వాడిని తీసుకురారా. ఎంత డబ్బుంటే మాత్రం మరీ ఎంత బల్బా? అందరూ కలిసి ఒక దొంగను ఎంకరేజ్ చేస్తారా? కాసేపు ఊరుకోండి. నా మాట వినండి, పదండి. నేను ఊరుకోవడం కాదు, అందరినీ ఉరికేస్తా. సరే. ఉరికేస్తాను. సరే, అలాగే రండి. ఏంటి తాతయ్య? రేయ్, నీకు బర్త్డే విషయం చెప్పడానికి ఫస్ట్ ఎవరు వచ్చారో చూడు. అమ్మా ప్రియాంక, విషయం చెప్పమ్మా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గౌతమ్ సార్. ఓరి దేవుడా, ఇదెక్కడ పోయే కాలం? దొంగ ఫ్లవర్ ఇస్తుంటే పోలీసోడు తీసుకోవడం ఏంటి? రే గౌతమ్, ఏం జరుగుతుందిరా? రేయ్, నీకు దండం పెడతాను. కనీసం కేక్ కట్ చేసేంత వరకైనా కాస్త కామ్గా ఉండరా. కామ్గా ఉండాల్సింది నేను కాదు, మీరు. సాంప్రదాయం ప్రకారం ఒక దొంగను పట్టుకుంటే పిచ్చి కొట్టుడు పట్టాలి, లేదంటే పోలీసులకు అప్పచెప్పాలి. అంతేగాని ఇలా కేక్ కట్ చేయడం, స్వీట్లు తినిపించడం ఏంటి? అసలు మీకు బుద్ధి ఉందా? రే ధనా, ఈ బుద్ధిలేని కాడదని రూములు వేసి తలుపులేండి. నానా, సూర్యుడిని మేఘాలు, ఈ చంద్రమోహన్ ఏ తలుపులు అడ్డుకోలేవు నాన్న. వీడిని అసలు పట్టించుకోకండి. అమ్మా ప్రియాంక, నువ్వు కానీ. గౌతమ్ సార్, ప్లీజ్ కేక్ కట్ చేయండి. ఇంకా గారు ఏమిటమ్మా, కబోయే భర్తే కదా. భేషుగ్గా బావా అని పిలువు, బాగుంటుంది. బావా, కేక్ కట్ చేయి.
చేయరా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు గౌతమ్, హ్యాపీ బర్త్డే టు యూ. ఏమండి హ్యాపీ బర్త్డే రా గౌతమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే గౌతమ్. గౌతమ్ థ్యాంక్ యూ. తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. మామయ్య గారు, చిరంజీవ సుఖీభవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, నిండి నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండు. ఇదిగో నీ పుట్టినరోజు నాడు నేను నీకిస్తున్న బహుమానం. థ్యాంక్స్ తాతయ్య. అమ్మ నాన్న ఆశీర్వాదం కూడా తీసుకో. విష్ యూ ఆల్ ది సక్సెస్ గౌతమ్. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి నాన్నా. లే నాన్నా. ఏమండి, ఇవ్వండి. అత్తయ్య దగ్గరికి వెళ్ళు. మృణాల్ని. విష్ యూ ఆల్ ద బెస్ట్ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్. త్వరగా ప్రమోషన్ రావాలి. మృణాల్ని అది లేవు రే చెయ్యవరా. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. బాబాయ్. రే 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 నా దగ్గర ఈ కాళ్ళ మీద బట్టాలు ఈ ఫార్మాలిటీస్ ఏం అక్కర్లేదులేరా. ఈసారికి దీంతో అడ్జస్ట్ అవరా. నెక్స్ట్ బర్త్డేకి బంగారు కిరీటం చేయిస్తా. ఎరా రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఆ ప్యాకింగ్ లో ఏదో సబ్బు పెట్టో టీ గ్లాసు పెట్టుంటావు కదా, ఇచ్చి నోరు మూసుకుని వెళ్లకుండా ఆ దిక్కుమాలిన నోటి దొరదెందుకు? కిరీటం చేయిస్తాను, సింహాసనం చేయిస్తాను అంటావు. వాడేమన్నా అడిగాడా నిన్ను? మన్నించండి పితృదేవా, నేను రాత్రి కూడా ఏదో కొంచెం అనుచితంగా ప్రవర్తించానట. దానికి కూడా మిమ్ములను క్షమాపణ వేడుకుంటున్నాను. అనుచితంగా కాదురా, అసహ్యంగా ప్రవర్తించావు. పైగా గ్రాంధిక భాష ఒకటి, పితృదేవ అంట, దెయ్యమ్మ ఒకటేసుకొని. ఏదో డాక్టర్ తాగమన్నాడని అప్పుడప్పుడు 2 పెగ్గులు తాగుతున్నాను అంతే. నేనేం తాగి వాగేవాడిని కాదు. ఏం పద్మా, నీకు తెలుసు కదా, చూస్తావేంటి చెప్పు. నాకు ఆపరాని నాటకాలు. అయినా రోజు తాగమని చెప్పిన డాక్టర్ గాడెవడో నీలాగే నిత్య దరిద్రుడై ఉంటాడు. వేస్ట్ ఫెలోస్ అండ్ వేస్ట్ ఫెలోస్. నిజమేనా? కావాలంటే నీ మీద ఒట్టు. అయినా పొద్దున్నే నీతో ఈ పనికి మళ్ళీ డిస్కషన్ అవసరమా? త్వరగా వెళ్ళి కూర్చోపా. గౌతమ్, నీ చేత అందరికి స్వీట్స్ తినిపించు. ముందు మీరే తీసుకోండి. మీ నాన్నకివ్వు. ఇవ్వరా. పిల్లలు స్వీట్ తీసుకోండి.
వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే బాబాయ్. థ్యాంక్ యూ. స్వీట్స్ తీసుకున్నారు కదా, ఇక వెళ్ళండి. చూడు ఝాన్సీ, ఈరోజు గౌతమ్ బర్త్డే పార్టీకి మాకు కావాల్సిన వాళ్ళు వస్తున్నారు. సో ఆ టైంలో నువ్వు కానీ పిల్లలు కానీ బయటికి రాకూడదు. వచ్చిన అతిథులు మిమ్మల్ని చూసి ఎవరు ఏమిటని అడిగితే మీ గురించి చెప్పే టైము ఓపికే కాదు, ఆ అవసరం ఆ అగత్యం కూడా మాకు లేదు. తెలివితేటలు ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండండి. నువ్వు రాకు, పిల్లల్ని రానివ్వకు. ఈ ఫంక్షన్ హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. నన్ను రావద్దంటున్నారు, ఓకే పర్వాలేదు, కానీ పిల్లలేం పాపం చేశారు సార్? గౌతమ్ గారంటే పిల్లలకి చాలా ఇష్టం. ఈరోజు ఆయనతో టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. కనీసం వాళ్ళకైనా అవకాశం ఇవ్వండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అయినా వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదు సార్, మీ మనవళ్ళు. చాలే ఆపో. నీకెన్నిసార్లు చెప్పిన అర్థం కాదా? ఎవరికి మనవాళ్ళు? వాళ్ళకి ఈ కుటుంబానికి ఎలాంటి సంబంధము లేదు. చూడండి, నువ్వు గాని పిల్లలు గాని ఆ టైంలో చుట్టుపక్కల కనపడడానికి కూడా వీల్లేదు. తాతయ్య ప్లీజ్. తాతయ్య, నా బర్త్డేకి నేను చేస్తున్న చిన్న రిక్వెస్ట్ తాతయ్య, ప్లీజ్ వాళ్ళని రానివ్వండి. ఈ పిల్లలు ఎవరు ఏంటి అని అడిగి తెలుసుకునేంత ఇంట్రెస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళకు ఉండదు. అవును మావయ్య, ఈ రోజు గౌతమ్ పుట్టినరోజని మనమందరం ఆనందంగా ఉన్నాం. పాపం చిన్న పిల్లలే కదా, వాళ్ళ ఆనందాన్ని దూరం చేయడం ఎందుకు? ఒప్పుకోండి మావయ్య. సరే, మీరింతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కానీ కేవలం పిల్లలకు మాత్రమే అనుమతిస్తున్నాను. ఝాన్సీ రావడానికి వీల్లేదు. థ్యాంక్స్ తాతయ్య. రమ్మన్నాను కదా అని వచ్చి విచ్చలవిడిగా ప్రవర్తించకండి. ఓ పక్కన కూర్చొని తినేసి వెళ్ళిపోండి. అంతేగాని అరవటం గంటటం లాంటివి చేస్తే అట్నుంచటే బయటకు పంపించేస్తాను. అర్థమైందా? సాయంత్రం దయచేద్దరు గాని ఇక బయలుదేరండి. పదండి. వాడు అలా బయట తిరిగే కన్నా అట్లీస్ట్ అక్కడ ఉండడమే బెటర్. కానీ వాడు అక్కడికి వెళ్ళడానికి రెడీగా లేడు మృణాల్ని. మనం కూడా వాడిని రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేస్తామనే మనకు దూరంగా వెళ్ళిపోతున్నాడు వాడు. అలా అని వదిలేలేం కదా. వాడు బయట ఉంటే ఎప్పుడు ఏ నేరం చేస్తాడోనని భయంగా ఉంది ప్రసాద్. డాక్టర్స్ కి సైకాలజిస్ట్ కి వాడి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్దాం. వాడిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా
అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. సరే, అలాగే చేద్దాం. ఒక్కగానొక్క కొడుకు ఇలా అవుతాడనుకోలేదు. వాడు జస్ట్ 3-4 months ట్రీట్మెంట్ కి సహకరిస్తే బాగుండు. దీపక అడిక్షన్ నుంచి బయటికి రావాలి. డోంట్ వరీ మృణాల్ని, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మాతో పాటు నువ్వు కూడా రా పిన్ని. నో స్వీటీ, మీ బిగ్ తాతయ్య గురించి తెలిసిందే కదా, నన్ను వాళ్ళతో కలవనివ్వరు. కానీ నేను రాకపోయినా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం మిమ్మల్ని వాళ్ళతో కలిసి పార్టీలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది చాలు. పిన్ని, నువ్వు రాకపోతే మేం పార్టీకి వెళ్ళం పిన్ని. అవును పిన్ని, నువ్వు వస్తేనే మేము వెళ్తాం, లేకపోతే లేదు. అయినా పార్టీకి వెళ్ళి మేమేం చేయాలి? ఎవరితో మాట్లాడకూడదంట, ఎవ్వరికి కనిపించకూడదంట, ఒక సైడ్కి వెళ్ళి సైలెంట్గా ఉండాలంట. ఎవరైనా పార్టీకి ఇలా ఇన్వైట్ చేస్తారా పిన్ని? అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండలేనప్పుడు వెళ్ళడం ఎందుకు పిన్ని? మేమిక్కడే నీ దగ్గరే ఉండి హ్యాపీగా ఆడుకుంటాం. నో నాన్న, అలా అనకండి. వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తేనే ఫస్ట్ అయితే ఇన్వైట్ చేశారు కదా. ఇప్పుడు మనం అడిగినందుకు ఇన్వైట్ చేశారు, రేపు అడగకుండానే వాళ్లే స్వయంగా వచ్చి ఇన్వైట్ చేస్తారు. మీ బిగ్ తాతయ్య గారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇదే ఫస్ట్ స్టెప్ అనుకోండి. అయినా ఇది వేరెవరో పార్టీ కాదు కదా, మీ గౌతమ్ బాబాయ్ బర్త్డే పార్టీ కదా. నేను లేకపోయినా మీరుంటే బాబాయ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ ఇద్దరు వెళ్ళాలి. సరే పిన్ని. చూడండి, మీరు ఎక్కువగా అల్లరి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీ బిగ్ తాతయ్య మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అవుతారు. అలాగే పిన్ని. గుడ్. అమ్మా అమ్మా అమ్మా, ఏమైంది? కూర్చో, ఇలా కూర్చో. అమ్మా, మంచినీళ్ళు తాగమ్మా. అమ్మా, ఏమైందమ్మా? టెన్షన్గా ఉంది నాన్న. ఎందుకమ్మా? ఎందుకేంట్రా, కాసేపట్లో ఇక్కడికి ప్రియాంక వాళ్ళ ఫ్యామిలీ వస్తారు. పొరపాటున ఝాన్సీ ప్రియాంక ఎదురు పడితే ఝాన్సీకి విషయం తెలిసిపోతుంది. ఝాన్సీ విషయం ప్రియాంక వాళ్ళ అమ్మ నాన్నకి తెలిసి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సంతోషంగా జరగాల్సిన నీ బర్త్డే పార్టీ కాస్త రభసగా మారుతుంది. ఇదంతా తలుచుకుంటుంటే గుండె దడొస్తుందిరా గౌతమ్. అమ్మా, ఏంటమ్మా ఏదేదో ఊహించుకుంటూ టెన్షన్ పడతావు ఎందుకు? ప్రియాంక వాళ్ళింట్లో ఉండి ఝాన్సీ ఇక్కడుంటే అసలు నేను టెన్షన్ పడేదాన్నే కాదురా. కానీ ఇప్పుడు ఝాన్సీ ఉన్న చోటుకి ప్రియాంక వస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎదురు పడకపోతారా? చూస్తే చూడండి అమ్మా, ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా. ఇలా రోజు నువ్వు ఆలోచనలతో టెన్షన్ పడ్డం కంటే అదే బెటర్. వద్దురా, అందరూ ఆనందంగా ఉన్న టైంలో ఇలాంటి గొడవ జరిగితే నేను తట్టుకోలేను. ఈ విషయం బయటకొస్తే అందరికంటే ఎక్కువ నష్టపోయేది, బాధపడేది నువ్వేరా. ఇంటికొస్తున్న ప్రియాంకని రావద్దని చెప్పలేం,
కనీసం ఝాన్సీనైనా ఈ ఒక్క పూటకి బయటికెళ్ళమని చెప్పరా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? సరే అమ్మా, నువ్వు ఇలా ఆలోచించి టెన్షన్ పడకు, బీపీ పెరుగుతుంది. మార్నింగ్ టాబ్లెట్ వేసుకోలేదు కదా? నాకు తెలుసు, అందుకే ఇలా పడిపోయావు. ముందు టాబ్లెట్ వేసుకో. అంతా సవ్యంగానే జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? నేను ఇప్పుడే వస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. యా, యూ డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఓకే. ఓకే ఓకే. నీతో మాట్లాడాలని వచ్చాను. 1 minute. నేను మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. చెప్పండి గౌతమ్ గారు, ఏం మాట్లాడాలి? అది క్యాజువల్గానే మాట్లాడదామని వచ్చాను. క్యాజువల్గా మాట్లాడడానికైతే బర్త్డే బాయ్ ఇంత ఇబ్బంది పడేవారు కాదు. మనసులో ఏదో మోసుకునే వచ్చారు. ఏంటది? అబే అదేం లేదు. ఇంతకీ ఈరోజు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, ఇంట్లోనే ఉండి కేస్ ఫైల్ స్టడీ చేయడం. ఓ, బయటికి వెళ్ళే పని లేదా? లేదు. ఒకసారి రాణి దగ్గరికి వెళ్ళి పలకరించి రావచ్చు కదా? నిన్ననే కదా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళింది. అఫ్ కోర్స్ వెళ్ళామనుకో, కానీ వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అని యోగక్షేమాలు అడగలేదు కదా. అడగకపోతేనే కనిపిస్తుంది కదా బానే ఉన్నారని. అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందు చెప్పండి. అది హాయ్ రాణి. హాయ్ శ్రీధర్. హాయ్ సార్. వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ శ్రీధర్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ గారు. థ్యాంక్ యూ రాణి. మీరు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపలికి పదండి రాణి. పర్వాలేదు, మేము వెళ్తాం. ఇంత దూరం వచ్చి లోపలికి రాకుండానే వెళ్ళిపోతారా? ఏంటి ఝాన్సీ ఇది? ఈరోజు పార్టీకి మాకు చాలా ముఖ్యమైన వ్యక్తి తన ఫ్యామిలీతో వస్తున్నాడని చెప్పాను కదా, అయినా కూడా ఇక్కడ వీళ్ళతో మీటింగ్ పెట్టావేంటి? చూస్తుంటే ఈ ఆడంబరం సంబరం మా గొప్ప కోసం చేస్తున్నట్టు లేదు, మీ సరదా కోసం చేస్తున్నట్టుంది. ఒక పక్క వాళ్ళు వచ్చేస్తున్నారు, మీరు ఇక్కడ దిష్టి బొమ్మల్లాగా గుమ్మానికి అడ్డంగా నిలబడ్డారు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? గౌతమ్ గారిని విష్ చేద్దామని వచ్చాం తాతయ్య. ఎవరు నీకు తాతయ్య? సారీ సార్, వెళ్ళిపోతాం. రండి శ్రీధర్. పదరాణి. రాణి, శ్రీధర్ ఒక్క నిమిషం. తాతయ్య ప్లీజ్, వాళ్ళను విష్ చేయడానికి వచ్చారు. ఇలా గుమ్మం దగ్గర నుంచే వెనక్కి పంపించడం కరెక్ట్ కాదు. నా దగ్గర కాసేపు ఉండి వెళ్తారు. గౌతమ్, పిల్లలు వస్తారు అన్నావు, సరేనని ఊరుకున్నాను. అది అలుసుగా తీసుకొని ఇప్పుడు ఈ సంత మొత్తాన్ని లోపలికి తెస్తానంటావు.
నా పరువు మర్యాదలు మొత్తాన్ని గంగలో కలపాలనుకుంటున్నావా? వచ్చిన వాళ్ళకి వీళ్ళ గురించి ఏం చెప్పాలి? ఆ అమ్మాయి పేరు ఝాన్సీ, అనాథ పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన లాయరు. మా దరిద్రం కొద్దీ మా ఇంట్లోనే ఉంటుంది. తను దూరడానికి సందు లేకపోయినా సరే మెడకొక డోలు అన్నట్లు ఈ చెత్త మొత్తాన్ని తగిలించుకొని వచ్చిందని చెప్పమంటావా? శుభమాని వాళ్ళు బర్త్డే పార్టీకి వస్తుంటే ఈ దరిద్రం మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోమంటావా? ముందు వెళ్ళమని చెప్పు. ప్లీజ్ తాతయ్య, కనీసం నా కోసం అయినా. వద్దు సార్, మేము వెళ్ళిపోతాం. పదరాణి. రాణి, నేను కూడా మీతో వస్తాను. పిన్ని మేము కూడా వస్తాం. లేదమ్మా, మీరిక్కడే ఉండాలి. ఏంటి మాకి కర్మ? వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి. స్వీటీ, వంశీ, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తాను. లేదు పిన్ని, మేము కూడా నీతోనే వచ్చేస్తాం. అవును పిన్ని, మేము వస్తాము. పోనీలే అక్క, వాళ్ళని కూడా మనతోనే తీసుకువెళ్దాం. రండి నాన్న, పదండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయిరా. అవును నాన్న. నమస్కారం సోమేశ్వరరావు గారు. నమస్తే నమస్తే. వెల్కమ్ కృష్ణప్రసాద్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నమస్తే తాతయ్య గారు. నమస్తే మనవరాలా. నమస్తే మావయ్య గారు. నమస్తే అమ్మా. సారీ సార్, కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోకండి. అయ్యో భలేవారేనే, మీరు వచ్చారు, మాకు అదే సంతోషం. అయినా మీరు ఒక పెద్ద డాక్టర్, ఎన్నో పనులుంటాయి, అన్నీ చక్కబెట్టుకొని రావాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా. ధనా, నాన్న. కమలా, కమలా. నమస్కారం అన్నయ్య గారు. నమస్తే. బాగున్నారా వదిన గారు? బాగున్నాను. ఈయనే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ గురించి చాలా విన్నాను. ఏంటి వదిన డల్గా ఉన్నారు? ఒంట్లో బాలేదా? అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాను. ఈ ఇంట్లో మేం పేరుకే పనిచేస్తున్నట్టు కనిపిస్తాం, కానీ అన్నీ చూసుకునేది చేసుకునేది మా అక్కే. ఈ ఫంక్షన్ హడావిడిలో పనుల వల్ల కొంచెం అలసిపోయిందంతే. నాన్న గౌతమ్, గౌతమ్. హ్యాపీ బర్త్డే గౌతమ్ బాబు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావగారు. థ్యాంక్ యూ. సారీ బావగారు, మా చెల్లిలాగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూ విషెస్ చెప్పలేకపోయాం. ఎందుకంటే నాకు గోడ దూకడం కూడా రాదు. తను రాత్రి అలా వచ్చినందుకు ఏమనుకోకండి బాబాయ్ గారు.
ఏదో తెలిసి తెలియక అలా చేసింది. అలాంటిదేం లేదమ్మా. అందరింటికి లక్ష్మీదేవి తలుపు తట్టొస్తే మా ఇంటికి మాత్రం అర్ధరాత్రి గోడ దూకొచ్చింది. ఏంట్రా ఆకాశం విరిగి పడిపోతుంది అన్నట్లు అలా చూస్తున్నావు? ఏం లేదు నాన్న, నిన్న రాత్రి నాకు ఒక కల వచ్చింది. నేను పలహారం సేవించి రాత్రి వేళ రాజ్య పర్యటనకు వెళ్ళినప్పుడు వీరోచిత సాహసం చేసి ఒక దొంగను పట్టుకున్నాను. ఆ దొంగ అచ్చం ఈ అమ్మాయిలాగే ఉంది. చూడమ్మా, నువ్వు ఒక్కసారి ఒక హుడీ ధరించి కనిపించు. ఏమా పద్మ, వారికి ఇంకా దిగలేదా? అది మావయ్య. రేయ్, నువ్వు ఇంకోసారి గ్రాంధిక భాష మాట్లాడినచో తమరిని ముక్కలు ముక్కలుగా ఖండించి వేసేదను. ఈ అమ్మాయి మన కృష్ణప్రసాద్ గారి కూతుర్రా. డాక్టర్ గారి కూతురు నాకెందుకు తెలియదు నాన్న, కాకపోతే మర్చిపోయానంతే. కానీ రాత్రి నేను పట్టుకున్న దొంగ అచ్చం ఇలాగే ఉంది నాన్న. రేయ్, వియ్యాల వారి ముందు పరుగు పోతుందని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను. తెక్క తెక్కగా వాడకుండా డిగ్నిటీగా బిహేవ్ చేయి, లేదంటే నాకు కేక్ బెటరా? పద్మ, మావయ్య నేను చూసుకుంటాను.